హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ రోజు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీట్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ సిరీస్ మోడల్స్ అనేవి మీతో చెప్పబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం 5, 8, 13, 20 తర్వాత వచ్చే నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏ నెంబర్ సిరీస్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అలాగే 5 కి 8 కి చూసినట్టయితే 3 వచ్చింది, 8 కి 13 కి అయితే 5, 13 కి 20 కి అయితే 7. సో దీని మన క్రాస్ సిరీస్ ఫాలో అవుతుంది కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే 3, 5, 7, 9 అంటే నెక్స్ట్ 9 యాడ్ చేసినట్టయితే 29 అనేది పెట్టిస్తూ ఉంటారు. బట్ ఆప్షన్ లో మనకి 29 అనేది లేదు. సో అలాంటప్పుడు మనం ఆలోచించినట్టయితే ఇవి ప్రైమ్ నెంబర్స్ చూడండి. 3, 5, 7 అనేవి ప్రైమ్స్. సో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ ఏంటి? 11 వస్తుంది. సో మనకి +11 యాడ్ చేసినట్టయితే 31 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 3, 8, 18, 35 నెక్స్ట్ నెంబర్ ఏంటనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది డిఫరెన్స్ కి ఇమ్మన్నారు కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు డిఫరెన్స్ అనేది చూద్దాం. దీనికి 5 వస్తుంది, దీనికి 10 వస్తుంది, దీనికి చూసినట్లయితే 17 వస్తుంది. సో దీని నెక్స్ట్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ నెంబర్స్ అనేవి ఒక ఆర్డర్ లో లేవు. సో మనం ఒకసారి దీనికి కూడా డబుల్ డిఫరెన్స్ అనేది చూద్దాం. సో దీనికి చూసినట్టయితే 5, దీనికి చూసినట్టయితే 7 ఉంది. 5, 7 అనేది ఆడ్ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ 2, 2 ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. సో మనం దీనికి +2 యాడ్ చేసినట్టయితే 9 అవుతుంది. ఇప్పుడు మనం 7, 9 యాడ్ చేసినట్టయితే 26 అనేది మనకి అవుతుంది. సో ఇప్పుడు దీన్ని 26 యాడ్ చేసి చూద్దాం. 35 + 26 మనం యాడ్ చేసినట్టయితే మనకి 61 అనేది వచ్చింది. చూడండి ఆప్షన్ లో 61 కదా మనకి. సో మనకి ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది, లేదు అనుకుంటే డబుల్ డిఫరెన్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఈ మధ్య కాలంలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే 5, 7, 12, 19, 31, 50 ద నెక్స్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనం నెంబర్ సిరీస్ ఏ క్వశ్చన్ చేసినా కూడా ఫస్ట్ అయితే మన డిఫరెన్స్ ప్రయారిటీ ఇద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే 2 డిఫరెన్స్ ఉంది, 4, 7, 2, 4, 7 ఇంకా ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి డిఫరెన్స్ అనేది మనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. మల్టిప్లికేషన్ చూసినట్టయితే దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే ఇక్కడ ఒక షార్ట్ కట్ అనేది ఉంది. అది ఏంటంటే మనకి 5, 7 సమ్ చేస్తే ఎంత 12 వస్తుంది. అలాగే 7, 12 సమ్ చేస్తే 19 వస్తుంది. అలాగే 19, 31 ప్లస్ చేసినట్టయితే 50 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ బిఫోర్ 2 నెంబర్స్ అన్నమాట. అంటే ముందుంటే 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ రెండు చూసినట్టయితే ఇది వస్తుంది, రెండు చూసినట్టయితే ఇది వస్తుంది. అలాగే 19, 31 చూసినట్టయితే 50 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది రావాలంటే 31, 50 చేసినట్టయితే ఆ నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో మనకి రెండు సమ్ చేసినట్టయితే 81 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడైతే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డిఫరెన్స్ చూసుకోవాలి కదా ఫస్ట్ ప్రయారిటీ అయితే. దీనికి 8 వస్తుంది, దీనికి 27 వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే డిఫరెన్స్ చాలా ఎక్కువైపోతుంది. సో మనం ఆ రూల్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. లేదు అనుకుంటే మల్టిప్లికేషన్ చూసినట్టయితే 2 5s 10 అవుతుంది. బట్ 10 కి 37 అయితే మల్టిప్లికేషన్ కుదరట్లేదు కాబట్టి అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో మనం నెక్స్ట్ చూసినట్టయితే డిఫరెన్స్ లో ఏమైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉన్నాయేమో చూద్దాం. సో 2 కి 10 కి మిడిల్ లో 8 అనేది డిఫరెన్స్ ఉంది. 10 కి 37 కి అయితే 27 డిఫరెన్స్ ఉంది. 37 కి 101 కి అయితే 64 అంటే డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 2 క్యూబ్ అవుతుంది, ఇది 3 క్యూబ్ అవుతుంది, ఇది 4 క్యూబ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకి 5 క్యూబ్ అనేది అవ్వాలి, అంటే 125. సో మనం 101 కి 125 యాడ్ చేసినట్టయితే మనకి 226 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్.
ఇప్పుడైతే మనం 5th క్వశ్చన్ అనేది చూద్దాం. సో మనం ఈ క్వశ్చన్ కి ఇలాగా వచ్చినప్పుడు ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయినప్పుడు మనం ఒక మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఆల్టర్నేట్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఆల్టర్నేట్ చూసినట్టయితే 3 కి 5 కి +2 అనేది అవుతుంది, 5 కి 7 కి +2 అనేది అవుతుంది, 7 కి 9 కి +2 అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం సెకండ్ నెంబర్ కి ఆల్టర్నేట్ సిరీస్ చూసినట్టయితే 4 కి 7 కి +3 అనేది యాడ్ అవుతుంది, 7 కి 10 కి కూడా +3 అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు దీని నెక్స్ట్ నెంబర్ అనేది మనకి వచ్చే ఆన్సర్ అన్నమాట. సో 10 కి +3 యాడ్ చేసినట్టయితే మనకి 13 అనేది వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి 30. ఇప్పుడైతే 6th క్వశ్చన్ చూద్దాం. మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్ అనే దానికి ఇమ్మని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అలాగే ఇది డబుల్ డిఫరెన్స్ మెథడ్ లో అనేది వస్తుంది ఆన్సర్. ఆల్రెడీ మనం ఆ క్వశ్చన్ అనేది ఇంతకు ముందు సాల్వ్ చేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రాక్టీస్ లో చేసి ఆన్సర్ వచ్చిందా లేదనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను షార్ట్ కట్ అనేది చెప్తాను. ఇదైతే చూడండి, 24 కి 26 కి 2 అనేది డిఫరెన్స్ వచ్చింది, 26 కి 34, 30 కి 38 కి 8 అనేది డిఫరెన్స్ వచ్చింది, అలాగే 38 కి 54 కి 16 అనేది వచ్చింది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇది 2/1, ఇది 2 స్క్వేర్, ఇది 2 క్యూబ్, ఇది 2/4. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ అనేది మనకి ఎలా ఉంటుందంటే 2/5 అన్నమాట. సో 2/5 వాల్యూ అనేది 32. సో మనం ఇక్కడ ఈ 54 కి 32 యాడ్ చేసినట్టయితే మనకి 86 అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. మీరైతే స్టార్టింగ్ లో చేసేటప్పుడు ఇలానే కొంచెం 2-3 స్టెప్స్ ఎక్కువలాగా అనిపిస్తాయి, బట్ మీకు ప్రాక్టీస్ లో వచ్చేటప్పటికి 1 స్టెప్ లోనే మీకు మైండ్ క్యాలిక్యులేషన్ తో ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయండి. ఇప్పుడైతే 7th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఫాలో అవ్వాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మనకి 1, 8, 27 నెక్స్ట్ వచ్చే నెంబర్ అనేది ఒక రూల్ ఫాలో అవుతుంది. సో 1 అనేది 1 క్యూబ్, 8 అనేది 2 క్యూబ్, 27 అనేది 3 క్యూబ్. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ అనేది మనకి 1, 2, 3, 4 కాబట్టి 4 క్యూబ్ అవుతుంది. సో 4 క్యూబ్ వాల్యూ మనకి ఎంత? 64. సో ఆప్షన్ అనేది మనకి ఆప్షన్ సి 64. ఇఫ్ ఇన్ కేస్ మనకి క్వశ్చన్ అనేది సొల్యూషన్ లో ఈ సిరీస్ లో కాకుండా నెక్స్ట్ వచ్చే సిరీస్ లో అనేది బ్లాంక్ ఉన్నట్టయితే మనం అప్పుడు ఇది మనం ఫాలో అవ్వాలి. సో 3 కి 6 కి +3, 6 కి 9 కి +3. సో 9 కి +3 చేసినట్టయితే అప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్ 12 అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ సిరీస్ లో అడిగినట్టయితే మనం ఆ ఆల్టర్నేట్ చూస్తాం, బట్ ఇప్పుడు ఇది అడిగారు కాబట్టి ఈ ఆల్టర్నేట్ చూసినట్టయితే 4 క్యూబ్ అనేది మన ఆన్సర్ అనమాట. సో 64 అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో షార్ట్ కట్ ట్రిక్స్ అనేది మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో పెట్టినంటే మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.